టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టడపై ఏలూరులో ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, చెప్పండి, ఈ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఆయనకి కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చి పోలీసులు వదిలిపెట్టేశారు. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి పోతురాజు? గ్రేసీ, ప్రధానంగా చూసినాక ప్రజాస్వామ్యంలో ఏకంగా ఒక ప్రజాప్రతినిధి చూస్తే కనుక ఎంపీఏ డ్రగ్స్ పార్టీకి సంబంధించి హాజరవడం కూడా కలకలం రేపుతుంది. దీనిపై కూడా ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సిపిఎం రాష్ట్ర నాయకులు కూడా బలరాం ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఇలాంటి చర్యలను? ఎంపీఏ స్వయంగా ఇట్లాంటి డ్రగ్స్ పార్టీలకు హాజరవడం ఏంటి చూస్తారు? ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గారు డ్రగ్స్ పార్టీలో దొరికిపోవటం, ఆయన డ్రగ్స్ తీసుకున్నాడు అని పరీక్షల్లో తేలటం, ఇది చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఒక ప్రజాప్రతినిధి ప్రజలకి ఆదర్శంగా ఉండాలి, సమాజానికి మంచి సంకేతాలు ఇవ్వాలి, యువతకి విద్యార్థులకి ఆదర్శంగా ఉండాలి. అలా ఆదర్శంగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధే గాడి తప్పి దారి తప్పి దిగజారిపోయి డ్రగ్స్కి తీసుకోవటం, ఆ డ్రగ్స్తో సంబంధించినటువంటి వాళ్లతో కలిపి కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే ఇంతకంటే సిగ్గుచేటటువంటి విషయం మరొకటి ఉండదు. దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా అసహించుకుంటున్నారు. తక్షణం ఆయన్ని పార్లమెంటు సభ్యుడిగా అనర్హుని చేయాలి. ఆయనకి ఎంత మాత్రం కూడా ప్రజాప్రతినిధిగా కొనసాగేటువంటి నైతిక అర్హత కానీ నైతిక హక్కు కానీ లేదు. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అలాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పార్టీ, అటువంటి పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధి ఈ రకంగా దొరికిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం చాలా అన్యాయం. ఆయన మీద పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలి. పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకుని సమాజానికి ఆ పార్టీ సంజాయిషి చెప్పాలని కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని పుట్టా మహేష్ గారికి ఆయన ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగేటువంటి నైతిక అర్హత ఎంత మాత్రం కూడా లేదు. లోక్సభ స్పీకరు తక్షణం ఆయన యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి నైతిక విలువల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ పార్లమెంటు మీద ఉన్నది, స్పీకర్ గారి మీద ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది. అలాగే ఈ రోజున రాష్ట్రంలో ఒకవైపున గంజాయి, డ్రగ్స్, అలాగే ఈ మత్తు పదార్థాలు విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయని సమాచారం వస్తుంది. ప్రభుత్వం కూడా మేము వీటికి వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. అంచేత ఇప్పటికైనా సరే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి, పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. చూడొచ్చు, ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టం కనబడి చూస్తే కనుక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి చర్యలకు పాల్పడటాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. చూస్తే కనుక స్పీకర్ కానీ ఒకవైపు పూర్తిగా పార్టీకి సంబంధించి, ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి పార్టీ నుంచి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది సిగ్గుచేటని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఎవరైతే పుట్టా మహేష్ ఎంపీ ఉన్నారో ఆ పదవి